జై శ్రీరామ్. ఈరోజు ఆదోని శివారు భీమా కాలేజ్ దగ్గర 2 ఆటోల్లో అక్రమంగా ఆవుల్ని దూడల్ని కబేలాకు తరలిస్తూ ఉంటే అక్కడ కరుణ అనే వ్యక్తి విచారించి అవి కబేలాకు వెళ్తున్నాయని తెలుసుకున్న తర్వాత పోలీసు వారికి రక్షించమని చట్టరీత్యా చర్యలు తీసుకునాలని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆదోని పోలీసు వారు ఒక ఆటోని సీజ్ చేయడమే కాకుండా ఆవుల్ని పంజరాపోల్ గోశాల్లో చేర్పించారు. కరుణతో పాటు సంజీవ్ ముఖ్యంగా అతను కంటపడగానే ఆ డ్రైవర్ని అడిగాడు ఇది ఏం జరుగుతోంది అని. జరిగితే వాళ్ళు మూసానపల్లి గ్రామం నుండి దేవస్థానానికి చెందినటువంటి ఆవుల్ని అక్కడ ఊరి సోమేశ్వర్ అనే అతను కబేలాకు అమ్ముకున్నాడని చెప్పారు. ఇది భారతదేశ రాజ్యాంగం ప్రకారము జంతు హింసా చట్ట నిరోధక ప్రకారము నేరం కాబట్టి దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీని వెనక ఉన్నటువంటి అందరిపైన కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాగ అక్రమంగా గోవులు, దూడలు, ఎద్దులు, మిగిలిన పశువులు నిబంధనలకు వ్యతిరేకంగా కబేళాకు వెళ్లకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనాలని తెలియని వారికి ఇక్కడ ఆదోనిలో ఈ వృత్తిపైన ఈ వ్యాపారం పైన అనేక మంది ఉన్నారు. వారికి కూడా కౌన్సిలింగ్ క్లాసులు తీసుకుని చైతన్యపరిచి ఇట్లా అక్రమ గోవధ చేయకూడదని, హిందూ మనోభావాలు దెబ్బకుండా తీసుకొనాలని కోరుతూ ఉన్నాము. ఈ విషయంలో బజరంగ్ దళ్ రవికుమార్ కానీ, ఇక్కడ వివిధ సంస్థల కార్యకర్తలు కానీ, నేను విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి రామాన్యులు రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి మాకు న్యాయం చేయాలని ఇస్వి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపట్లో మాకు ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసి ఇస్తామన్నారు. ఇలాగే ఇప్పుడు తప్పించుకోపోయిన ఆటోని కూడా పట్టుకొస్తామన్నారు. కావున వెంటనే వారు ఇలాంటి చర్యలు తీసుకొని ఏదైతే బాధితులమైన మాకు భరోసా కల్పించే విధంగా కఠినమైన చర్యలు తీసుకునాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇలాంటి అక్రమ గోవధ, పశువధ జరగకుండా చెక్ పోస్టు నిర్మాణం చేసి నిబంధనలు కఠినతరంగా ఇంప్లిమెంట్ చేసి పశుజాతిని కాపాడాలని, దీనికి ముఖ్యంగా ఆదోని డిఎస్పీ వారైనటువంటి శివనారాయణ స్వామి వారు నోడల్ అధికారిగా ఆ బాధ్యతలు వారికి ఉన్నాయి. వారు కర్నూలు జిల్లా మొత్తానికి ఈ విషయంలో హైకోర్టు ఏదైతే ఆదేశాల ప్రకారము వీటిని రక్షించే బాధ్యతలో ఉన్నారు. వారు కూడా అలాంటి చర్యలు అన్ని స్టేషన్లలో అలర్ట్ చేసి భవిష్యత్తులో పశువుల యొక్క వధ జరగకుండా, గోమాతలకు వధ జరగకుండా, హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకునాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.